మాటలకందని విషాదం, అంతులేని గర్భశోకం. ఆడుతూ పాడుతూ అక్షరాలు దిద్దుతున్న చిన్నారులపై క్షిపణుల అమానుషం. రక్తం మరిగిన రణ పిశాచ దేశాల క్రౌర్యం. అన్నం పుణ్యమెరుగని 165 మంది స్కూలు పిల్లల సామూహిక ఖనన దృశ్యాలు ప్రపంచానికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ సమాధులను చూశారా? స్కూల్ పిల్లలు ప్రేయర్లో వరుసగా నిలబడినట్టు పక్కపక్కనే సమాధులు. శిథిలమైన క్లాస్ రూమ్లు, చిరిగిపోయిన పుస్తకాలు, గోడ ఏదో పిల్లల జాడేదో తెలియని విధ్వంసం. 165 మంది స్కూల్ పిల్లలు. నవ్వుతూ స్కూల్కి వెళ్లిన చిన్నారులు విగత జీవులయ్యారు. పాఠాలు వింటున్న సమయంలో మిస్సైల్ దూసుకొచ్చింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే విద్యార్థుల ఆర్తనాదాలతో ఆ ప్రాంగణం మారుమోగింది. యుద్ధమంటే అర్థం తెలియని విద్యార్థులు, ఆటలు తప్ప తూటాలు తెలియని చిన్నారులు, అక్షరాలు తప్ప క్షిపణులు తెలియని పాపలు ఆ యుద్ధంలోనే అసువులు బాశారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఓ స్కూల్ భవనంపై వైమానిక దాడులు చేశారు. ఈ ఘటనలో 165 మంది విద్యార్థినులు మరణించారు. వారిని ఒకే దగ్గర ఖననం చేశారు. మినాబ్ నగరంలోని షాజరే తయ్యబా బాలికల ప్రాథమిక పాఠశాలపై అమెరికా జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థినుల సంఖ్య 165కి పెరిగింది. మరో 60 మంది గాయపడ్డారు. చనిపోయిన వాళ్లందర్నీ ఒకే చోట సామూహికంగా పూడ్చిపెట్టారు. ఇందుకోసం 165 చిన్న గోతులు తీసి ఖననం చేశారు. సామూహిక ఖనన క్రతువు వేలాది మంది కన్నీటి నయనాల మధ్య జరిగింది. తల్లిదండ్రులు, స్థానిక శోకంతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. మినాబ్ సిటీలో జరిగిన విద్యార్థినుల అంతిమ యాత్రలో భారీ సంఖ్యలో జనం పాల్గొన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థినుల పార్థివ దేహాలను ఉంచిన వాహనాలు వీధుల గుండా వెళుతుండగా వేలాది జనం హాజరై రహదారికి ఇరువైపులా నిలబడి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గుండెలు బాదుకుంటూ కన్నీటి నివాళులర్పించారు. తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. పేగు తెంచుకొని పుట్టిన తమ చిన్నారులను కడసారి చూసుకుంటూ తల్లులు దిక్కులు పిక్కటిల్లేలా విలిపించారు. అశ్రునయనాలతో తమ చిన్నారులకు వీడ్కోలు పలికారు. సాధారణంగా పౌరుల నివాసాలు, స్కూల్ భవనాలు, ఆసుపత్రులపై బాంబులు, క్షిపణులను ప్రయోగించకూడదు. ఇది యుద్ధ నీతి. కానీ రక్తం మరిగిన అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు ఇవేమీ పట్టవు. చివరికి ఎలిమెంటరీ స్కూల్పై మిస్సైల్స్ దాడి చేసి బాలికలను పొట్టన పెట్టుకున్నాయి. సామూహిక ఖనన దృశ్యాలను చూసి ప్రపంచ దేశాల ప్రజలు చలించిపోతున్నా యుద్ధ దేశాలకు చీమ కుట్టినట్టయినా లేదు. చిన్నారులేం చేశారు? వారినెందుకు చంపారని ట్రంప్ నేతన్యాహులను తిట్టిపోస్తున్నారు. యుద్ధంతో ఏం సాధిస్తారో తెలియదు, కానీ ఇలా తిరిగి పొందలేని, తిరిగి రాని ప్రాణాలను తీసి తమ రక్తదాహం తీర్చుకుంటున్నాయి యుద్ధ పిశాచ దేశాలు.